ఈసారి 2024లో జరిగిన ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత హోదాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేశారు. ఇక్కడి నుంచి వైసీపీకి అభ్యర్థిగా వంగగీత పోటీ చేశారు. అయితే పవన్ కళ్యాణ్, వంగగీత మధ్య గట్టి పోటీ నెలకొంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. వంగగీత తరపున వైసీపీ అగ్రనేతలు చాలామంది వచ్చి ప్రచారం చేయడమే కాదు, వైఎస్ జగన్ కూడా ప్రచారం చేయడంతో పవన్ కళ్యాణ్కి మెజార్టీ తగ్గుతుందేమో అనుకుంటే ఆయనకు ఏకంగా 50,000కు పైచిలుకు ఓట్లు మెజార్టీతో వంగగీత మీద గెలుపొందారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. ఇక కొణిదెల పవన్ కళ్యాణ్ గెలుపు ఖరారు కావడంతో మెగా ఫ్యామిలీ సంబరాలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, 21 సీట్లతో జనసేన పోటీ చేస్తే దాదాపు అన్ని సీట్లలో గెలిచే సూచనలు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఆయన ఇంట్లో ఈరోజు వేడుకలు జరగబోతున్నాయి. ఈ వేడుకలకు మెగా ఫ్యామిలీ సభ్యులందరూ హాజరవుతారని తెలుస్తోంది. ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్కి మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో విడుదల చేశారు. మరోపక్క నాగబాబు స్వయంగా ప్రచారంలో పాల్గొనడమే కాదు, జనసేన కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన కౌంటింగ్ ఫలితాలను పిఠాపురం పార్టీ కార్యాలయంలో వీక్షిస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి ఇంటికి చేరుకొని మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపుతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు సంతోషానికి, ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి.